చెప్పి అడిగారు మనకి చెప్పమన్నారు. దేవుని చెప్పిన నేనైతే నిలబడడానికి దేవుడే మాట్లాడాలి. అంత జ్ఞానం లేదు. దేవుడి జ్ఞానం వచ్చి ఒక మాట చెప్పాలని ఆశతో ఉన్నది. దేవుడు మరి నిలిచాలి. నేను చెప్పే మాట ఆరమాట యేసు చిలక పుచ్చుకొని సమాప్తమైన చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించింది. ప్రభావాన్ని పొందాలి చెప్తూ నిలబెట్టి ఈ సమయంలో ప్రభావం కొన్ని ప్రార్థన రాదని కారణం చేస్తున్నాం. పైగా చెప్పిన మాటలు బట్టి వినటమే కాదు, వినేవాళ్ళు ఉండటమే కాదు, చెప్పేవాళ్ళు ఉండాలని చెప్పి అయినా చెప్పినప్పుడు చెప్పాలని ఆశ నాలో కూడా కలిగినప్పుడు నిశ్చితమైతే నేను అప్పుడు తీసుకునేలా లేదు. తప్పుగా దయతో క్షమించి కదా ఈ మాట చెప్పడానికి మీ కొరకు దయచేయాలని ఆత్మతో చెప్తున్నాను. నడిపిస్తున్నాను తండ్రి. సమాప్తమైన చెప్తున్నాను. చిన్న మాట మధ్యసారి కాదు విశ్వసించి ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి చెప్తున్నాడు. సమాప్తం చేయడానికి వేసి మన కోసం సిలువలో నాడు సిలువలో మన కొరకు మరణించాడు. క్రీస్తు ఆయన చనిపోయి 2 సంవత్సరాలు అయినా కూడా మనం ఇప్పటికీ ఆయన్ని సిలువ ధ్యానం చేసుకుంటున్నామంటే ఆయన రాజు అయిన దేవుడు మన కొరకు మన పాపాల కొరకు ఆయన సిలువలో నలకొట్టబడి ఆయన ప్రాణం పెట్టాడు కనుక సిలువ అంటే సిలువ అంటే మేమందరం నేను అయ్యారు అడిగినప్పుడు సిలువ అంటే సింహాసనం అంట. మేమైతే సిలువ అంటే శ్రమలు అనుకున్నాం. శ్రమలు కాదు, సిలువే సింహాసనం. నేను అయ్యా చెప్పిన మాట ఆ సింహాసనం దిగి తండ్రి తన కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన పాపముల నిమిత్తం ఆయన మరణించారు. ఆయన తప్పికొన్నారు. ఆయన సిలువలో తప్పికొని ఇంకా సిరకలు అందించినప్పుడు ఆ సిరక ఆశారసం మత్తులోకి వెళ్ళిపోతే ఆ బాధను భరించాలని తండ్రి ఆ సిరకలు తీసుకోలేదు. అప్పుడు అలా సమర్థమైందని చెప్పాడు దేవుడు. మరి నాకైతే ఎక్కువ వివరించ చెప్పడం నాకు రాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు అప్పుడు దేవుడు తండ్రిగా ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని జరిగించడానికి తండ్రి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు అప్పుడు పాస్కా పండుగ పాస్కా బలి ఉండేది. ఆ బలి బదులు తండ్రి బలిగా మారాడు మన కోసం. పాస్కా బలి అయ్యారు. అది నేను ఇంకా నేర్చుకున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. దేవుని కృపను బట్టి ఆయన యాజకుడిగా ప్రధాన యాజకుడిగా మన కోసం వచ్చాడు. ఆయన తల వంచి ఆయన ఆత్మను అప్పగించినప్పుడు అది మన మధ్య ఉన్న ఈ తెర 2గా చీలిందంటే అప్పుడు ప్రధాన యాజకులు మధ్యవర్తులుగా మన కోసం ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు మనమే డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేసుకునే కృపను దేవుడు మనకు ఇచ్చాడు. ఆయన రక్తం మన కొరకు సిద్ధించి మనందరినీ తన విలువైన రక్తంలో మనకు కొన్నాడు అనమాట. అంతటి కొరకును మనకి ఇచ్చాడు. మనము మన కుటుంబం అందరం కూడా రక్షణలోనే ఉండాలి, రక్షించబడాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. మన సంఘమే కాదు, మన దేశాల కోసం ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు ఈ 40 రోజుల ప్రార్థనలో అనేక మంది కొరకు ప్రార్థించాం. బలహీనుల కోసం హెచ్చరుగా అయితే చాలా బలహీనరాలుగా ఉన్నారు. ఆమె 3 రోజుల క్రితం ఆంధ్ర విరోచనాలు అంటారు. అసలు ఆమె చెప్పలేని స్థితిలో కూడా నేను దేవుడి సరికి రావాలి, నేను ఏదో ఒక మాట చెప్పాలని ఆ ఆశ. ఎంత వృద్ధాప్యంలో కూడా ఆమె చెప్పాలని ఆ ఆశను చూసినప్పుడు నాకు కూడా అసలు ఏమీ రాదు. అసలు నిజంగా ఇంకా ఎన్నిసార్లు కీర్తన సభం అంటే నేను నిలబడి కీర్తన సభం నేను రోజు ఎన్నో ఉన్నాయి. అసలు అప్పుడు ఆమె చెప్పాలని ఆ ఆశను చూసినప్పుడు నేను దేవుని అడిగా, అయ్యా నిశ్చితమైతే నాకు కూడా ధైర్యం ఇవ్వయ్యా, నేను ఏదో కూడా చెప్తా మాట్లాడుతూ నేను మాట్లాడాలయ్యా అని నేను దేవుని అడిగినప్పుడు దేవుడు నాకు ఈ కృపనిచ్చాడు. ఎంత ధన్యత. ప్రతి సంవత్సరం ఉండకపోవచ్చు. దేవుని చెప్పి ఏమైనా తెలియదు కనుక నా కుటుంబం రక్షణ కొరకు, నా బిడ్డలో సంఘం రక్షణ కొరకు మేమందరం ప్రార్థించాం. బిడ్డ లేని వారి కోసం ప్రార్థించాం, వివాహాల కోసం ప్రార్థించాం, ఎన్నో బలహీనల కోసం ప్రార్థించాం, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థించాం.
బాప్టిసాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థించావు. దేవుడు అందరి కృపను దేవుడు ఇచ్చాడు. నా కొడుకే రేపు బాప్టిసం తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆదివారం బాప్టిసం తీసుకుంటున్నాడు. వాడి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. నా కోసం, నా భర్త కోసం. నా భర్త బలహీనంగా ఉన్నాడు. ఆయన కోసం సంఘం అంతా ప్రార్థిస్తున్నారు. అయ్యగారు అమ్మగారు చాలా ప్రయాసపడి అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేస్తారు. ఎంత ధన్యత, ఎంత భాగ్యం నాకు, నా కుటుంబానికే కలిగింది. నా బిడ్డలందరూ, నా కూతురు బాప్టిసం తీసుకున్నారు, నా పెద్ద కొడుకు బాప్టిసం తీసుకున్నాడు. నా బిడ్డలు, నా మనవడు అయితే కొత్తగా సండే స్కూల్లో అన్నింటిలో పాల్గొంటారు. అన్ని విషయాలు దేవుడు నా కుటుంబాన్ని ఎలా వాడుకుంటున్నాడు. చిన్న కొడుకు కూడా రక్షణలోకి వస్తున్నాడు. అంతకట్టుబడి దేవుళ్ళు ఎదగాలి. ఇంకా లోక సంబంధమైన లోకాశంలోకి ఎక్కకోకుంటాడు. నిత్యవాళ్ళు వాడు దేవుల్లో ఉండాలని దివ్య కూడా మా మధ్య రావడానికి ఆయన కృప చూపించాడు. ఇప్పుడు ఆ పిల్లగా గర్భవతిగా ఉంది. అసలు ఇది సాక్ష్యంలో మనం చెప్పాలి. నేనైతే నాకు ఈ వాక్యాలు చెప్పడం రాదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. 7 వారాల ప్రార్థన పెట్టుకొని ఆ బిడ్డ గర్భఫలం కోసం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ బిడ్డ గర్భఫలం ఇచ్చాడు. ఇప్పుడు 3వ నెల గర్భవతి ఆ పిల్ల. అసలు ఏదేమైనా దేవుని చిత్తమే. దేవుని చిత్తం నా పట్ల ఎన్నో దేవుడు మా పట్ల మేలు చేశాడు. ఇంకా చేస్తున్నాడు. మేము మీ అందరికీ కోసం మీరు అందరూ కూడా దేవుళ్ళు ఉండాలని, ఇంకా దేవుళ్ళు ఎదగాలని, మీ కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తున్నాం. మీరు అందరూ కూడా ప్రార్థన ఉండాలని. మా కోట అయితే నా కోసం 4 రిఫరెన్స్ రాస్తుంది. నాకైతే చెప్పడానికి రావట్లేదు. దేవుని స్తోత్రం ఇచ్చిన వాడు దేవుడు దీవించిన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో 7వ మాటగా మనం మర్చిపోవాలి. వాక్యాన్ని గారు ఉన్నారు. గొప్ప చేసి కూలి